చక్రధర్ గౌడ్ అంటే రైతులు అంటే చక్రధర్ గౌడ్ అన్న పేరు సాధించడం అనేది జరిగింది. రైతుల సమస్యని ఏ మేరకు గవర్నమెంట్కి చూపించడం, సమాజానికి చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అయినాం అనేది ఇంపార్టెంట్. 10 కోట్ల ఏలో లాస్ అయింది అనుకుంటున్నారా? పర్లేదు, 10 మంది రైతులు బాగుపడ్డారు అనుకుంటున్నారు. 50,000 అవసరం ఉన్నోడికి 50,000 ఇచ్చాము, ₹1,00,000 అవసరం ఉన్నోడికి ₹1,00,000 ఇచ్చాము. కొన్ని సందర్భాల్లో 2 లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మానవీయ కోణంలో చేసేది ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చెయ్యం. సిద్దిపేట అనగానే అది బీఆర్ఎస్ కంచుకోట, హరీష్ రావు కంచుకోట అంటుంటారు. అట్లాంటి కంచుకోటలో గెలుస్తారని కాన్ఫిడెన్స్ తోటే నిలబడ్డారు. మనిషి ఆయనే నా లెక్కనే కదా, ఓ 2 కాళ్ళు 2 చేతులు వేసుకొని పుట్టిండు. ఆయనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం లేవు, నన్ను నిలబడ్డ కాడ మాయం చేసే మంత్రతంత్రాలు లేవు. అలాంటప్పుడు ఆయనకు భయపడాలి అనేది నా బ్రెయిన్ నాకు చెప్పలేదు. అని అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏకంగా ఢిల్లీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఈరోజు మరి ఎందుకు బయటకు వచ్చిండ్రు, ఇప్పుడు బీసీవై పార్టీలకు ఎందుకు జాయిన్ అయ్యారు? అప్పుడు ఈటల రాజేందర్ గారు ఏమన్నారంటే, నువ్వురా పార్టీలకి బాగుంటుంది, ఆ బయట ఉంటే ఈ హరీష్ రావు నేను బతికించేటట్లేరు అని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఒకటి సీట్ ఇవ్వకుండా ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యిండు. ఆయనతో కుమ్మక్కై బ్యాగులు తీసుకోవడంలో వాళ్ళు లాభపడు. చక్రగౌడ్ గారు ఈరోజు ఎక్కడ విన్ అయ్యారు? సిద్దిపేటలో నాకు టికెట్ ఇస్తే తన బట్టలు చినిగిపోతాయని బీజేపీ టికెట్ ఇవ్వకుండా చేసి ఆయన మోకరిల్లిండు. బీజేపీ దగ్గర మోకరిల్లేలా చేసి సక్సెస్ అయినా. తెలంగాణలో ఆయన మీద కేసు పెట్టి మొగోడున్నాడా? సుప్రీంకోర్టులో హరీష్ రావు మీద కేసు నడుస్తుంది. ఎవరు పెట్టింది? చక్రధర్ గౌడ్. అది సక్సెస్ కాదా? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. సో చక్రధర్ గౌడ్ గారు అందరికీ సుపరిచితమే. గతంలో దాదాపుగా నష్టపోయిన రైతులకి లక్ష రూపాయలు ఇచ్చి దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం, తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్డా అంటాం, అట్లాంటి హరీష్ రావుని కూడా ఎదుర్కొని దాదాపుగా 30,000 పైచిలకు ఓట్లు కూడా సాధించి రికార్డు సృష్టించడం అనేది జరిగింది. ఒక రకంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని ఎక్కువ సాధించారు. సో ప్రస్తుతం వారు ఇప్పుడు భారత చైతన్య యువజన పార్టీలకు వెళ్ళడం అనేది జరిగింది. సో వారితోటి చిన్న చిట్ చాట్. నమస్తే చక్రధర్ అన్న. నమస్తే. సో ఇంతకుముందు అన్న, చక్రధర్ గౌడ్ అంటే రైతులు అంటే చక్రధర్ గౌడ్ అన్న పేరు సాధించడం అనేది జరిగింది. సో ఎందుకు రైతుల కోసం ఆ సమయంలో చెయ్యడమే ఈరోజు చక్రధర్ గౌడ్ గారు కొంతవరకు డౌన్ గానికి రీజన్ అనుకోవచ్చు. ఇప్పుడు డౌన్ అయినామా పైకి వచ్చినామా ఇది సమస్య కాదు. రైతుల సమస్యని, కౌలు రైతు సమస్యల్ని మనం ఏ మేరకు గవర్నమెంట్కి చూపించినాం, సమాజానికి చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అయినాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సమస్య మీద పోరాడుతున్నప్పుడు లాభ నష్టాలు రాజకీయ నాయకులు చూసుకుంటారు. సో అప్పటికి నేను రాజకీయ నాయకుడిని కాదు, సామాజిక కార్యకర్తగానే పనిచేశాను. సో సమాజానికి చూపించాను, ఇట్లా 30,000కి 20,000 కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని సమాజం ముందుకి తెచ్చాను. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డా. ఎందుకంటే గవర్నమెంట్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయినా. ఓకే. సో దానికి నేనేం బాధపడతలేదు, నేను సక్సెస్ అయినానే అనుకుంటున్నా. 10 కోట్ల ఏలో లాస్ అయింది అనుకుంటున్నారా? పర్లేదు, 10 మంది రైతులు బాగుపడ్డారు అనుకుంటున్నారు. ఇప్పుడు లాస్ అనే పదం, హ్యుమానిటీ అనే సబ్జెక్ట్లో లాస్ ప్రాఫిట్ రెండు ఉండవు. ఓకే. వ్యాపారానికి మాత్రమే నష్టాలు లాభాలు ఉంటాయి. మానవీయ కోణంలో చేసేది ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చెయ్యం, దాన్ని డబ్బుగా చూడము. తమ అవసరం 50,000 అవసరం ఉన్నోడికి 50,000 ఇచ్చాము, ₹1,00,000 అవసరం ఉన్నోడికి ₹1,00,000 ఇచ్చాము. కొన్ని సందర్భాల్లో 2 లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎట్ ఎ టైం 10 కోట్లు ఏం పంచలే కదా మేము. ఒకసారి ₹1,00,000 పంచినాం, ఒకసారి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ఇలా అడుగడుగున చేస్తూ వచ్చాము. అది సంస్థాగతంగా అంత పెరిగింది, ఆ స్థాయికి వచ్చింది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం నిర్వీర్యం చేయాలి ఈ వ్యవస్థని అని యాజ్ యూజువల్ అగ్రవర్ణాలు దాడిలో ఇబ్బంది పడ్డ వాస్తవం అదైతే నిజమే. ఓకే అన్న. అండ్ హరీష్ రావుని ఎదుర్కొంటా అని చెప్పేసి చాలా మంది అయితే, సరే సిద్దిపేట అనగానే అది బీఆర్ఎస్ కంచుకోట, హరీష్ రావు కంచుకోట అంటుంటారు. అట్లాంటి కంచుకోటలో గెలుస్తారని కాన్ఫిడెన్స్ తోటే నిలబడ్డారు. ఖచ్చితంగా ఎదిరించాలి. అక్కడ మనిషి ఆయనే నా లెక్కనే కదా, ఓ 2 కాళ్ళు 2 చేతులు వేసుకొని పుట్టిండు. ఆయనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం లేవు, నన్ను నిలబడ్డ కాడ మాయం చేసే మంత్రతంత్రాలు లేవు. అలాంటప్పుడు ఆయనకు భయపడాలి అనేది నా బ్రెయిన్ నాకు చెప్పలేదు. ఎవడైనా ఒకటే, సమస్య సృష్టిస్తున్నప్పుడు
ఇప్పుడు చిన్నదైతే చేయితో కొడతాం, పెద్దదైతే కర్రతో కొడతాం, అవును. అంటే కొట్టడం కామన్ కదా. సో ఆ విధంగానే నేను ఆయనను చూసాను తప్ప హరీష్ రావు ఎవడికి పెద్ద, ఆయన మోచేల్ నీళ్ళగట్టోళ్ళకైనా పెద్ద, ఓకే. నాకేం పెద్ద కాదు, నాకేం కాదు. ఆయన సమాజంలో ఒక సమస్యకి కారణమైన వ్యక్తి. సో ఆ సమస్య పైన పోరాటం చేసిన నేను, అంతే. వ్యక్తి మీద పోరాటం అనొద్దు దాన్ని. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎదుర్కొన్నాము, సక్సెస్ కూడా అయినాం దాంట్లో కూడా. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తారా జర్నీ, ఆగిపోయినట్టే? లేదు, కంటిన్యూగా ఉన్నది కదా. ఇప్పుడు ఇక ఎక్కడ ఆగింది చెప్పండి? అన్ని కేసులు పెట్టినా ఆయన ఆ కేసుల వల్ల ఆయన ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడ్డాడు, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిండు. వాట్ ఎవర్. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ ఉంటుంది రాజకీయాల్లో. ఆయన నన్ను అక్రమ కేసులు పెడితే నేను ఆయన దొంగతనాలను ప్రజల్లో చూపించిన. ఓకే. సరే, కోర్టులో నిలబడకపోవచ్చు, కానీ సమాజంలో అయితే ఆయన దోషిగానే నిలబడ్డాడు. సో 30,000 ఓట్లు పైచిలకు వచ్చింది. 30,000 కాదు, ఇది కరెక్షన్. ఇది 16,610 ఓట్లు పడ్డాయి. ఓకే. సో ఇప్పుడు 16,000 మంది మిమ్మల్ని కోరుకున్నట్టు. 16,610 మంది. ఇది ఇంకొక విషయం చెప్తా. యాక్చువల్గా ఒక 40-50 వేల ఓటు బ్యాంకు నాది అక్కడ. 40-50 వేల ఓటు బ్యాంకు. మీరు 30,000 అన్నారు కానీ 40-50 వేల ఓటు బ్యాంకు. అప్పుడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అదే చెప్పింది. కానీ అప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ రావు తన యొక్క పలుకుబడిని ఉపయోగించి 30 సంవత్సరాల నేపథ్యం వాళ్ళది అక్కడ. సో అక్కడ ఉన్న కొన్ని వ్యవస్థలు ఆయనకు బెండ్ అయ్యి మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాయి. ఏది ఈవీఎంలో కానీ అక్కడ కానీ. అది సాధ్యమే, చాలా మంది కాదంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయకపోవచ్చు, కానీ అక్కడున్న పరిస్థితుల్లో ఆయన మాల్ ప్రాక్టీస్ చేసిండని నేను కేసు కూడా వేసిన. 2 సంవత్సరాలు నడిచింది ఆల్మోస్ట్. మొన్నే కొట్టేశారు. సరే, కొట్టేయకపోవడం ఇదంతా పక్కన పెడితే, ప్రజాక్షేత్రంలో నాకు కేసేసే అధికారం ఉంది. అది గెలుస్తామా ఓడిపోతామా. నేనైతే ఆయన మీద కేసు వేసిన. ప్రజలకు తెలుసు చక్రధర్కి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా సిద్దిపేటలో అన్నకు ఓటు వేసినాం, ఓటు ఏమైంది అంటారు. ఆ ఓటు చోరు హరీష్ రావు. సో సిద్దిపేటలో కూడా ఓటు చోరు జరిగింది. ఓటు చోరు హరీష్ రావు. ఇప్పుడు ఆయన మనసుకు తెలుసు కదా నాకు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది. హరీష్ రావు తెలుసు కదా. సరే, అసలు ఆయనకు తెలిస్తే చాలతి అని ఊరుకున్నా. ఇంకా అన్న, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏకంగా ఢిల్లీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఢిల్లీలో జాయిన్ అయ్యి ఈరోజు మరి ఎందుకు బయటకు వచ్చిండ్రు? ఇప్పుడు బీసీవై పార్టీలకు ఎందుకు జాయిన్ అయినట్టు? ఒకటి, భారతీయ జనతా పార్టీలో నేను చేరిన నేపథ్యం, అప్పుడు ఈటల రాజేందర్ గారు ఏమన్నారంటే, నువ్వు రా పార్టీలకి బాగుంటుంది, ఆ బయట ఉంటే హరీష్ రావు నేను బతికించేటట్లేరు అని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఒకటి సీట్ ఇవ్వకుండా, ఇప్పుడు నీకు ఊర్లో 1 కోటి రూపాయలు వంచి యావత్ తెలంగాణని ప్రభావితం చేసిన వ్యక్తికి సీట్ ఇవ్వకుండా నువ్వు కౌన్సిలర్కి గెలవడానికి సీట్ ఇచ్చినావంటే మీ నిబద్ధత, మీ నిజాయితీ అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు 23,000 బీజేపీకి వచ్చినాయి, 23,006 ఓట్లు వచ్చినాయి. నాకు 16,610, ఆల్మోస్ట్ ఒక 6,000 ఫరక్ ఉంది మా ఇద్దరి మధ్య. నాకు బీజేపీ ఇచ్చి ఉంటే ఒక 60-70 వేల ఓటు బ్యాంక్ తెచ్చు. అంటే ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో హరీష్ రావు సక్సెస్ అయిండు. ఆయనతో కుమ్మక్కై బ్యాగులు తీసుకోవడంలో వాళ్ళు లాభపడరు. సో ఇదంతా వరస్ట్గా ఉందనుకునే క్రమంలో ఇండిపెండెంట్గా నిలబడితే ఇబ్బంది అని చెప్పేసి బీఎస్పీ నుంచి జస్ట్ బీఫామ్ తీసుకొని నిలబడ్డా. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్లోకి పోతే అక్కడ అన్ని మాటలే ఉన్నాయి, తుపాకి రాముడు ముచ్చట్లే ఉన్నాయి, ఏం కాలేదు. అంతా వాళ్ళు పంచుకుంటారు, తింటారు. ఇది సమాజానికి మంచిది కాదు, మనకెందుకులే అని నా ముందట 2 ఆప్షన్స్ కనిపించినాయి. ఒకటి, అయితే రాజకీయంగా ఉండు, లేదా మొత్తానికే శాశ్వతంగా వెళ్ళిపోయి నీ వ్యాపారం నువ్వు చేసుకో, ఈ సోషల్ మీడియా ఇదంతా తీసేయి, ఇంకా నువ్వు ప్రపంచానికి కనిపించద్దు ఎక్కడ సోషల్ మీడియాలో అనేలాగా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు నేను నీతి నిజాయితీలతో కట్టుబడిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు నాకు కనబడ్డారు. నాకు తెలుసు వారు ఎప్పుడో బాగా కొట్లాడుతుండు. ఇలాంటి వారితోటి మనం ఏకమైతే తెలంగాణలో గొప్ప కొట్లాడొచ్చు. సరే, ఇవాళ మొదలు పెడితే ఇవ్వాలని అన్నీ కావు, కానీ 10 ఏళ్ళు కానీ పోరాడదాం. ఆయనకు వయసు అయిపోయిందా, నాకు వయసు అయిపోయిందా, 20 ఏళ్ళు కానీ, ఇంకొక 5 ఏళ్ళు లాగితే ఒక డికెడ్ అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు సో కొత్త నీళ్ళు వచ్చే క్రమంలో ఉన్నాము. రాజకీయాల్లో మేమంటూ ఒక ప్రపంచం, వారు ఆంధ్రాలో, చక్రధర్ తెలంగాణలో సృష్టించబోయేది ఉంది. ఆ క్రమంలోనే బహుజనవాదానికి కట్టుబడిన పార్టీ బీసీవై పార్టీ. ఖచ్చితంగా
100% సాధిస్తామని చెప్పి ఖచ్చితంగా అండి. అంటే మీరు ప్రతి పార్టీలకు వెళ్ళినప్పుడు ఇదే డైలాగ్ కొడతారు కదా, అవును, చక్రధర్ గౌడ్ గారి వెంట బీజేపీ ఉంది, చక్రధర్ గౌడ్ వెంట ఈ పార్టీ ఉంది, సో డెఫినెట్ గా నేను సాధిస్తా, ముందుకు తీసుకెళ్తా అని చెప్తున్నారు. ఎక్కడ సాధించలేదు మీరు చెప్పండి, ఎక్కడ చక్రగౌడ్ గారు ఈ రోజు ఎక్కడ విన్ అయ్యారు? ఎక్కడ విన్ అయ్యానంటే సిద్దిపేటలో నాకు టికెట్ ఇస్తే తన బట్టలు చినిగిపోతాయని బీజేపీ టికెట్ ఇవ్వకుండా చేసి ఆయన మోకరిల్లిండు బీజేపీ దగ్గర. మోకరిల్లేలా చేసి సక్సెస్ అయినా. ఓకే. బీఎస్పీ నుంచి 600 ఓటు బ్యాంక్ ఉంది సిద్దిపేటలో బీఎస్పీకి. అలాంటి పార్టీలో 16,600 వచ్చినాయి నాకు. ఇవి 1,00,000 మెజారిటీ ఎప్పుడు కానీ హరీష్ రావుది. లాస్ట్ టైం ఎందుకు రాలే? 82,000 వచ్చినాయి. 1,00,000 వచ్చిందా? ఆ 1,00,000 రాకుండా చేసిన, అక్కడ సక్సెస్ అయినా. కాంగ్రెస్ పార్టీలో పోయినా సరే, ఎలాంటి పదవులు తీసుకోకపోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ అని కేసు పెడితే హైకోర్టు ముందట చేతులు జోడించి నన్ను అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఏ రోజన్నా జరిగిందా? తెలంగాణలో ఆయన మీద కేసు పెట్టి మొగోడున్నాడా? సుప్రీంకోర్టులో హరీష్ రావు మీద కేసు నడుస్తుంది. ఎవరు పెట్టింది? చక్రధర్ గౌడ్. అది సక్సెస్ కాదా? సక్సెస్ అంటే ఏంది? ఎమ్మెల్యేగా గెలిచి బుగ్గకారు వేసుకొని తిరిగితే సక్సెస్ అని ఎవడు చెప్పిండు? అట్లా ఈ కాలంలో రాజకీయ నాయకులు మందు పోసి చిల్లర పనులు చేసి ఎమ్మెల్యేలు అయ్యారు. నేను అట్లాంటిది కాదు, ప్రజల మనసు దోచుకున్నా. నేను సాధించిన విజయాలు. ఇవాళ హరీష్ రావుని ఒక పనికి మాలినోడు కూడా తిడుతుండు అంటే ఆ ధైర్యాన్ని నూరిపోసిన వ్యవస్థ చక్రధర్ అనే ఒక వ్యవస్థ. ఓకే. సో మీ మీద లేనిపోని అబండాలు, మహిళలతో అక్రమ సంబంధాలు ఇట్లాంటివి చాలా వరకు అంటగట్టడం అనేది జరిగిందన్న. ఏ రోజైనా అరే నా పాడికి నేను బిజినెస్లు చేసుకుంటా, ఫ్యామిలీ తోటి ప్రశాంతంగా ఉండేటోని, మనకెందుకు ఈ బురదకు అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయి? ఇప్పుడు మీ ఇంట్లో సెప్టెంట్ ట్యాంక్ నిండింది అనుకో, ఒక సఫాయి కార్మికుడు నాకెందుకు, వాడు ఎట్లా చేస్తే నాకెందుకు అనుకుంటే మీ ఇల్లే కదా, ఏరియా మొత్తం కంపు కొడుతుంది. ఎవడో ఒకడైతే ఆ కంపుని భరించాలి కదా. నేను భరిస్తా అని దిగిన. నేను క్లీన్ చేస్తా అని దిగిన. నేను దిగేదే బురద అయినప్పుడు వాడు అక్రమ సంబంధం సక్రమ సంబంధం, నేను బౌద్ధాన్ని నమ్ముతా. నాకు సంబంధం లేనివి నాకు వినపడు, నేను చేయని నాకు కనపడదు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలను నేను ఆపాదించుకోను. సరే, వాళ్ళు నాకు ఆపాదించాలంటే నేను స్పందించను కదా దానికి. సో మీ జనాలు నమ్మినారు, సిద్దిపేట జనాలు నమ్మిరు కాబట్టి ఆ ఊర్లో 16,610 ఓట్లు 5 రోజుల ప్రచారంలో వచ్చినాయి. ఆ ఓట్లు 5 రోజులు నా ఫోన్ ట్యాపింగ్ అయింది. అంత నిర్బంధంలో కూడా నాకు ఆ ఓటు వచ్చిందంటే గ్రేట్ కదా. నేను ఒక్కసారిగా సిద్దిపేటలో కింగ్ మేకర్ అయింది ఆ టైంలో. ఒకటి కింగ్స్ వాట్ ఎవర్ ప్రజలు నమ్మిరు చూడండి, నాకు చాలా నచ్చింది. 9% ఆఫ్ ఓట్ షేర్ నేను సాధించిన అంటే అది ప్రజలకి, అంటే పాపం నన్ను లోపల వేసినప్పుడు బయటికి రాలేదు భయపడి, కానీ ఓటు వేయడానికి మాత్రం భయపడలేదు. గుర్తుపెట్టుకోండి. ఇది 9 తోటి ఆగదండి. 9 19 అవుతుంది, 29 అవుతుంది, 99 కూడా అవుతుంది ఒక రోజు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సిద్దిపేటలో ఎప్పుడైనా సరే చక్రధర్ గౌడ్ ఎమ్మెల్యే అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. అక్కడ వాళ్ళు ఆశీర్వదించాలి. నేను అన్కండిషనల్ గా కొట్లాడతాను. నా దగ్గర నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవడి మాట వినా. అదే నా దగ్గర నా ప్రాబ్లం. అది తప్పు జరుగుతుంది అనుకోవచ్చు, రెండు మీ ఇష్టమే, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఓవర్ అయినా పర్వాలేదు, మంచికే కాబట్టి ఓవర్ అయినా ఓకే. కొట్లాడాలి. మనల్ని మనమే నమ్మకపోతే జనం ఎలా నమ్ముతారు? ఖచ్చితంగా. అందుకే నన్ను నేను గట్టిగా నమ్ముకుంటాను, ప్రజల వరకు అది తీసుకెళ్తాను. అండ్ రీసెంట్ గా కొంతమంది పాదయాత్ర చేస్తే కూడా మీరు సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఆదిలాబాద్ నుంచి, పోడు భూముల విషయంలో. అండ్ ఇప్పుడు రైతులు చూస్తున్నటువంటి కష్టాలు చూసుకున్నట్టయితే యూరియా కష్టాలు ఈవెన్ కొడంగల్లో, కొండారెడ్డిపల్లిలో కూడా ఉన్నాయి. సో దానిపైన ఏం చక్రధర్ గారి రైతుల బాధలు చూస్తే? కొడంగల్లో వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఊర్లో అందరికి రైతులకి ఏ కష్టం లేకుండా అంత ఈజీగా వచ్చిందనుకో, నీ ఊరికైతే ఈజీగా ఇచ్చినావు, రాష్ట్రం మొత్తం ఎండబెడతావా అంటారు అని వీళ్ళతో పాటు వాళ్ళని ఎండబెట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఇవాళ రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. మరి విఘ్నత లేని రాజకీయ నాయకులకు ఏమని చెప్తాం? పొద్దున్న నుంచి రాత్రి దాకా పడగాపులు కాస్తున్నారు, చెప్పులు పెట్టుకొని దెబ్బలు తింటున్నారండి. దొంగల లెక్క దెబ్బలు తినే దుస్థితి వచ్చింది రైతుకి. ఇక అది దీనికి కారణం పోవాలంటే మళ్ళీ ప్రజలే ఉంటారు. మనం ఎన్నుకున్న వ్యవస్థల్ని బట్టే మన బతుకులు ఉంటాయి, అంతే కదా. సో ప్రజలు ఇప్పుడైనా మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని, సరే తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చిండని కేసీఆర్కి 10 ఏళ్ళు మనం ఊడికం చేసినాం. సరే, వీళ్ళకు అల్లకెళ్ళి బయటపడి వీళ్ళకు 5 ఏళ్ళు చేస్తున్నాం, ఇక చాలు ఈ ఊడికం.
బహుజనవాదాన్ని నిలబెట్టండి, మాలాగా యువకులు వస్తే స్వాగతించండి. ఏం అడుగుతాం మేము వచ్చి? ఒక్క ఓటు అడుగుతాం. అంతే. నీకు ఒక్క ఓటు ఇవ్వకపోతే నీకు భవిష్యత్తు మేము ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నాను. అవును. ఒక ఓటు ఇవ్వడానికే నువ్వు అంత ఆలోచిస్తే నీకు భవిష్యత్తు ఎలా ఇవ్వాలి? నేనన్నా కాంగ్రెస్ లోనే ఉంటే రేపు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇంకేదో ఆఫర్ వస్తుండేనేమో, తొందరపాటు పడ్డాను అనుకోవచ్చు. అవును, కార్పొరేషన్లో అవన్నీ అవకాశాలు ఉన్నప్పటికీ నాకు ఒకటే అనిపించింది, నా స్వార్థం కోసం ఉండాలంటే ఉండాల్సింది కాంగ్రెస్లో కాదు, అప్పుడే బీజేపీలో ఉండేది. ఓకే. ఏదో ఒక గొప్ప పదవి వచ్చేది, లేదా అసలు ఈ పంచాయతీలను ఎందుకు అని చెప్పేసి బీఆర్ఎస్లోనే ఉండుండే, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉండేది. అవును. సో కేసీఆర్ని తిట్టే గొంతుకలలో ఒక గొంతు తక్కువయ్యేది. అట్లా స్వార్థం కోసం చూసుకోవాలనుకుంటే రాజకీయం చేయొద్దండి. సో రాజకీయ నాయకులకి ఎంత స్వార్థం ఉన్నా ప్రజల మీద ఒక ఉండాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఏదైనా చేద్దామనే ఆలోచన ఉండాలి. ఓకే. సో కార్పొరేషన్ ఇస్తాడనో ఇంకేదో చేస్తాడనో మనం కాంప్రమైజ్ కాలేకపోయాం అక్కడ. సో ఇప్పుడు బీసీ బిడ్డగా చెప్పండి, 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఆర్డినెన్స్ కూడా ఓకే చేసింది. మన దగ్గర అయితే క్లియర్ కట్టుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తారా? ఎందుకు చేయాలి అప్రిషియేట్? ఎందుకు చేయొద్దు అంటారు? ఇప్పుడు 42% ఒక స్టెప్ ముందలేసింది. ఏం స్టెప్ వేసిందండి? 42% గత్యంతరం లేక ఒక డ్రామాకి తెరతీసింది. కానీ ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, అది బీజేపీ ఒప్పుకోవట్లేదు, మేము లోకల్ బాడీల్లో బీసీలకు ఇస్తామంటే అవతల పార్టీ రెడ్డికి గట్టికి ఇస్తే బీసీలకు పొత్తు పెడితే నడుస్తుంది. అన్ని పార్టీలు బీసీలకు ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఓకే. బట్ అవతల ఒక గట్టి రెడ్డికి ఇస్తే ఇంకా అన్యాయమే జరుగుతుంది. బీసీ ఎదుర్కొంటాడా అండి ఆ డబ్బులు ఉన్న వాళ్ళని? అదొక డ్రామా. బీసీ వారి గురించి వీళ్ళు మాట్లాడద్దు కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎమ్మెల్సీ దాంట్లో చూసినాం, అంతమందికి ఎంపీ దాంట్లో చూసినాం, బీసీ బిడ్డలు నిలబడితే ఓడించడం. వీళ్ళ పద్ధతి బీసీలు గమనించారు కాబట్టి అతి తొందరలో వీళ్ళకి గద్దె తిప్పబోతున్నారు. ఓకే. ఇప్పుడు బీసీల కోసం కవిత గారు ఒక సైడ్ జాగ్రత్త నుంచి ఫైట్ చేస్తున్నారు, మల్లన్న గారు రేపు పార్టీ పెట్టబోతున్నారు. సో ఇప్పుడు మీరు బీసీవై పార్టీ, అటు యాదవ్ సామాజిక వర్గం, ఇటు గౌడ్ సామాజిక వర్గం, సో జనాలు ఎవరిని నమ్మాలి? బీసీలంతా ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీరందరు కలిసి ఒక తాటిపైకి రావచ్చు కదా ఇలాంటి సమయంలో? ఇప్పుడు కవితకి సంబంధం లేని వ్యవహారం ఏది? బహుజనవాదం ఆమెకి సంబంధం లేదు. ఆమెకి బహుజనవాదానికి సంబంధం ఏముందండి? మరి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఏం సంబంధం ఉందని వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు? ఇస్తానొచ్చు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధాని రేస్ లో ఉన్నాడు. ఈమెకి ఏం సంబంధం అండి? సరే వినండి, ఈమె నినగాక మొన్న వచ్చింది, 10 ఏళ్ళు వాళ్ళ నాయనతో ఉన్నప్పుడు బహుజనవాదులు కనిపించలే. మీ నాయనకు చెప్పవా మినిమం, డాడీ మనము పార్టీ ప్రెసిడెంట్కి ఒక బీసీని పెడదాం, ఒక ఎస్సీని పెడదాం, చేసిరా మీరు? వీళ్ళు మాట్లాడొద్దండి. ఒకప్పుడు బహుజన బిడ్డల్ని ఎట్లా కొట్టి చంపిర్రో అందరికీ తెలుసు. ఎన్కౌంటర్లు చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. బహుజనవాదం అనే పేరు కూడా పలకడానికి బీఆర్ఎస్కి కవితకి అర్హత లేదు. బట్ పలుకుతుంది. సరే, అది ఒక ఆమెకు ఉపయోగపడకుండా కొంత వరకు ప్రజల్లోకి వెళ్ళాలి అనేటట్టు మేము ఊరుకోవడం జరుగుతుంది, అంతే. ఆమెకు సంబంధం లేని విషయం. సరే, ఇప్పుడు మల్లన్న గారి విషయంలో కావచ్చు, మీ పార్టీ విషయంలో కావచ్చు, అందరూ ఒకే గొడుగు దగ్గర ఉండొచ్చు కదా? ఇప్పుడు ఒకే గొడుగు బహుజన గొడుగు కిందనే ఉన్నాం అందరం. కాదంటే వారు వాళ్ళ పందాలు వాళ్ళు పనిచేస్తారు, మేము మా పందాలో పనిచేస్తాం. ఎవరు ఏ పందాలో పనిచేసినా, ఏ స్టైల్లో పనిచేసినా అంతిమ విజయం బహుజనవాదుల్ని కావాలి. వస్తుందంటారా? ఎందుకంటే 60-70 సంవత్సరాలుగా మనం కలలుగా అంటున్న బహుజనవాదం అనేది ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత అయినా సరే వస్తుందని రాలే. తెలంగాణ వస్తుందంటారా అని అడిగిరు. ఇప్పుడు ఏది కానీ ఇంకోటి విషయం చెప్తాను. అంబేద్కరిజం, బహుజనవాదం అనే డైలాగులు చెప్తే పనులు కావు. అలా అంటే ప్రధాని ఎవరండి? బహుజనుడే. ద్రౌపది ముర్ము ఎవరండి? ఆదివాసి బిడ్డ. బహుజన్ రాలే. మరి ఇంతమంది ఉన్నా మనకు ఎందుకు న్యాయం జరుగుతలేదు? బహుజనులకు ఎందుకు న్యాయం జరుగుతలేదు అని అంటే బహుజనుల్లో ఐక్యత లేకపోవడాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తుపట్టింది. కొంతమంది సంఖ్య ఉన్న పెట్టుబడిదారులు రాజ్యాలు ఏలుతున్నారంటే అది మన లోపం ఉండడమే. బహుజనవాదులు కులాల ప్రాతిపదికన విడిపోయారు. కులతత్వం అనేది ఒకటి వచ్చేసింది. అది చాలా హానికరం.
సమాజానికి. మేమందరం ఇప్పుడు గౌండ్లోళ్ళు గౌండ్లని, ముద్రాజు అని, యాదవులు అని, ఇది కాదు. మేమంతా బహుజనులం అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు కాళేశ్వరం అది కూడా రైతులకు సంబంధించి మీరు రైతుల కోసం ఫైట్ చేశారు. సో నిజంగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని భావిస్తున్నారని ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ దొరికిన ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, కాళేశ్వరంలో పనిచేసిన వాళ్ళు, అంతకుముందు మరకుక్లో కూడా ఒక అతను దొరికాడు. వీళ్ళంతా ఈ ఏఈలు, ఈఈలు, సీనియర్ ఇంజనీర్లు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి 100 కోట్లు? మీరు చెప్పండి. ఏ ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు వస్తాయో చెప్పండి. ఇప్పుడు ఆ సలహా ఇవ్వండి. ప్రతి ఒక్కరు బడికి పోయి చదువుకొని గవ్వే 100 కోట్లు సంపాదిస్తారు, కోచింగ్ తీసుకొని. ఎస్, కరెక్ట్. ఎందుకు? ఇప్పుడు ఒక ఇంజనీర్ అయితే నీ డబ్బులు వస్తాయని చెప్పండి. దేశంలో ఎక్కడ ఏ ఇంజనీర్ సంపాదించలేని డబ్బు కేవలం తెలంగాణలో, దట్టు సిద్దిపేట ప్రాంతం, సిద్దిపేట జిల్లాకి సంబంధించి పనిచేసిన ఇంజనీర్లు, కాళేశ్వరం కోసం పనిచేసిన వాళ్ళ దగ్గర 100, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు అంటే పై రేంజ్లో ఎంత జరిగింది చెప్పండి. సరే, ఇక్కడ కవిత గారు హరీష్ రావు గారి పైన కామెంట్ చేశారు కదా, ఈ విషయంలో అయినా సరే కవిత గారు చెప్పింది నిజమే అని ఒప్పుకుంటారు? ఖచ్చితంగా కవిత గారితో ఏకీభవించాల్సిందే. ఓకే. అండ్ ఇంకోటి సుమోటోగా తీసుకోవాలి. గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నా సిబిఐకి మేము పంపిస్తున్నాం ఈ కేసును అన్నారు. మరి ఇప్పుడున్న బండి సంజయ్ గారు ఆయన హోంమంత్రిత్వ శాఖలో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవచ్చు కదా, ఆమెను సాక్షిగా పెట్టొచ్చు కదా. ఎందుకు పెడతలేరు? హరీష్ రావు గారు ఆమె మీద ఎందుకు కామెంట్ చేస్తలేడు అంటే నిజమా? అంటే అవినీతి జరిగింది నిజం, కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ముడుతున్నాయి నిజం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా. ఇప్పుడు ఈయనను ముట్టనంత సేపు ఆయనకు పంపిస్తూనే ఉండాలి, ఈయనే సెంట్రల్కి పంపిస్తూనే ఉండాలి. అన్ని వర్గాలు సుఖంగా ఉన్నాయి, పేదవాడు తప్ప, మధ్యతరగతి వాడు తప్ప, ఓటు వేసిన వాడు తప్ప, వేయించుకున్న వాళ్ళంతా పై స్థాయిలో సంతోషంగా ఉన్నారు. ఓకే. అండ్ ఇదొకటి చెప్పండి అన్న, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనకి రేవంత్ పాలనకి ఏది బెటర్ అనిపించింది మీకు? కామన్ మ్యాన్ గా, సరే పార్టీలు పక్కన పెడితే. ఒక్కటి, 2 దుర్మార్గమైన పాలన. ఒకడు కత్తితో ఒడిసి చంపితే ఒకడు ఉరేసి చంపుతాడు, తేడా ఏం లేదు. ఆయననేమో డైరెక్ట్ పొడిస్తే ఈయన ఊపిరాడకుండా చేసి చంపేస్తుండే జనాన్ని. ఎక్కడ సుఖంగా ఉన్నారంటే జనం? మధ్యతరగతి వాడికి ఏం లాభం? ఈ ప్రభుత్వం వల్ల మధ్యతరగతి వాడు ఏం సాధిస్తుండే చెప్పండి? అండ్ బహుజనులు వెట్టి చాకరీ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా పదవులు సాధిస్తున్నారా? ఇవాళ 3 మంత్రి పదవులు ఇవ్వకుండా 2 ఏళ్ల గవర్నమెంట్ ఎక్కడైనా చూసాము మనం? ఈ 20 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి దగ్గర అన్ని శాఖలు ఉంటాయా అండి? విద్య నేర్చుకున్న వాడికి విద్యాశాఖ ఇవ్వాలి, విద్యావంతునికి. డాక్టర్ చేసినకి వైద్య శాఖ ఇవ్వాలి, ఐటీ చేసినకి ఐటీ శాఖ ఇవ్వాలి. ఎక్కడ ఉందా? ముఖ్యమంత్రి అన్ని. మరి ఇప్పుడు కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణలో సరే 10 సంవత్సరాలుగా వాళ్ళు సరిగ్గా చేయలేదు అంటున్నారు, 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు. ఏది మరి భవిష్యత్తులో ఎలాంటి పార్టీ, ఎలాంటి నాయకుడు వస్తే తెలంగాణకి మనం బంగారు తెలంగాణ సాధించగలుగుతాం? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంటర్వ్యూ చేసే మీకు చెప్తున్న నాకు, మనం ఎక్కడో ఏదో నడిపించుకుంటూ ఉంటాం. ఇవాళ నాకు కొత్త గెస్ట్, నేను కొత్త ఛానల్, ఇది ఇలాగే నడుస్తుంది. ఫైనల్గా వచ్చేవరకు ప్రజల జీవితాలు ఏమవుతుందో ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక కార్యకర్తలే అనుకోండి, పార్టీల కోసం బట్టలు చింపుకుంటారు, కొట్టుకుంటారు, సస్తారు. ఏమొస్తుంది రా బాబు మీకు? దేనికోసం? మీ నాయకుడి లక్ష్యం ఏం చెప్పు? మీ నాయకుడి గోల్ ఏందో తెలుసా నీకు? వాడు ఒక్కడ ఎమ్మెల్యే మినిస్టర్ అయి కూర్చుంటాడు, ఏ రోజైనా నీ ఇంటికి వస్తాడా, ఛాయ్ తాగుతాడా, ఎట్లున్నావు అంటాడా? ఎవడి కోసం ఈ వెట్టి చాకరీ? అండ్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, మూడో వాళ్ళేడా? ఎందుకు ఒక అవకాశం ఇవ్వరు? ఎందుకు అంటున్నా? పైసలు పంచట్లేదు మూడో. ఎస్, పంచడు వాడు పంచడు. పైసలు ఇచ్చేటోడు కావాలి, సారా ఇచ్చేటోడు. అలా అనుకుంటే మీ పిల్లల జీవితాలు 20 ఏళ్ళ వెనక్కి పోతాయి. ₹1,00,000 కాలేజ్ ఫీజు 20 లక్షలకు వస్తుంది. ఇవాళ ఒక మెడికల్ సీట్ కావాలంటే ₹1,00,00,000 పెట్టాలి.
₹1,00,00,000 పెట్టాలి, ఆస్తులు అమ్మి పెడుతున్నారు తల్లిదండ్రులు. మరి ఎందుకన్నా సోషల్ మీడియా యుగంలో కూడా ఏది ఉన్నా కూడా ప్రపంచంలో ఉన్న 5 నిమిషాల్లో తెలిసిపోయేటువంటి యుగంలో ఇంకా సారబోసేటోళ్ళని పైసలు ఇచ్చేటోళ్ళని ఎందుకు నమ్ముతున్నట్టు? ఆ వ్యవస్థల్ని పెంచి పోషించిందే రాజకీయ నాయకులు. అది అంతం కావాలంటే అది అంతం కావాలంటే ఒకటే మార్గం. మీలాంటి ఛానల్ అయినా, నాలాంటి చక్రధర్ అయినా, యువకులు ఎవరైనా పని కట్టుకొని ఓటు సమయంలో కాకుండా ఒక ఏడాది బిఫోరే మంచి వానికి ఓటేద్దాం, మంచి సమాజం కోసం ఓటేద్దాం, మాకు పథకాలు వద్దు, మేము బిచ్చగాళ్ళం కాదు, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం ఇవి చాలండి. బీసీవై పార్టీ వస్తే నెరవేరుస్తారా? 100%. ఎప్పటివరకు ఒక్క సీట్ రాలేదు అనుకుంటా, నాకు తెలిసి ఎవరు పోటీ కూడా చేయలేదు అనుకుంటా ఎక్కడ కూడా. ఒకటి 45 మంది పోటీ చేసారు లాస్ట్ ఇయర్. ఓకే. ఏది మొన్న ఎలక్షన్స్లో 2023లో తెలంగాణ నుంచి 45 మంది బీఫామ్ ఇచ్చాం తెలంగాణలో. పోటీలో ఉండడం గొప్ప. ఇప్పుడు కొన్ని పార్టీలు ములాఖాత్ అయ్యి అట్లీస్ట్ క్యాండిడేట్ ని పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. అంతకంటే అధ్వానం కాదు బీసీవై పార్టీ తెలంగాణలో క్యాండిడేట్స్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, విజయం సాధిస్తాం. క్యాండిడేట్లు ఉన్నారండి ఖచ్చితంగా. విజయం పక్కన పెడితే ఒకటి క్యాండిడేట్స్ ఎప్పుడూ ఉంటారు. మనం వాళ్ళని రికగ్నైజ్ చేసి కొంత ఐడెంటిఫై చేసి వాళ్ళ సోర్సెస్ క్రియేట్ చేయాలి. అంతే. ఎక్కడ ప్రతి గ్రామంలో అన్ని విద్యావంతుడై అన్ని ఉంటాయి, పాపం వేదిక ఉండదు. ఇక వేదిక లేని వానికి ఏది లేనట్టే కదా. అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాం. చక్రధర్ ఎలా అయితే ఎదిగిండో రాజకీయాల్లో ఆ కష్టాలు వాళ్ళు పడకుండా వాళ్ళని డైరెక్ట్ గా బీసీవైలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో హరీష్ రావు గారితో ఫైట్ చేసే టైంలో కొంతమంది రకరకాల బెదిరింపులకు కూడా పాల్పడతారు. ఏ రోజన్నా భయపడడం లాంటివి ఏమైనా జరిగింది? మొన్ననే ఒకడు ఫోన్ చేసిండు ఈ మైనంపల్లి అంశంలో. ఫోన్ చేసి మేము మాలోళ్ళం అని ఫోన్ చేసిండు. చెప్పు బ్రదర్ ఏంది అని అడిగినా. నువ్వు మైనంపల్లిని ఎట్లా అంటావు అన్నాడు. మైనంపల్లి మాలాయన్నా అన్న. మాలోళ్ళకి మైనంపల్లికి సంబంధమేంది? ఆ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన బీఎస్పీ పార్టీకి ప్రాతినిధ్యం వహించింది నేను. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ గడవడో మైనంపల్లి కోసం నేను మాలోళ్ళం 4,500 మందిని తీసుకొని నీ ఇంట్లోకి వస్తా అన్నాడు. మా ఇంట్లో అంత స్థలం లేదు తమ్మి, నువ్వు రాలేవని చెప్పిన. అంటే నాకు వచ్చేయి ఆ కామెడీ బెదిరింపులు. ఇప్పుడు హరీష్ రావు అంటే మీ సిద్దిపేట నియోజకవర్గము ఫైట్ చేస్తున్నారు సరే, ఇద్దరు ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంది. మైనంపల్లిని ఎందుకు మధ్యలో లాగినట్టే? ఆయన ఎవరు లాగాడు, ఆయనకి ఆయన వస్తాడు. ఆయనకి ఆయన వచ్చి ఇప్పుడు ఆయన ఎట్లా అంటే 7th క్లాస్ పేపర్ ఇస్తే 10th క్లాస్ పేపర్ రాసే రకం ఆయన. అట్లా ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందో రాజకీయంగా నాకు అర్థం కాదు. 7 దాకా పోయిండు. అరే ఎమ్మెల్యే మస్తు ఎమ్మెల్యే ఎవడన్నా అవుతాడు. మరి ముందు ఎందుకు ఓడిపోయింది 50,000 మెజారిటీ తోటి? మీరు చెప్పండి, 50,000 మెజారిటీ తోటి ఎందుకు ఓడిపోయింది అంటున్నా. ఎమ్మెల్యే అవ్వడం గొప్ప కాదు. చక్రధర కూడా సిద్దిపేట కాకపోతే ఇంకెక్కడైనా ఎమ్మెల్యేగానే ఉండేటోడు మొన్నటిసారి. కానీ నేను నిరంకుశ పాలన పైన పెట్టిన అసెంబ్లీకే పోవాలని అనుకుంటే నాకుండే స్ట్రాటజీస్ నాకున్నాయి. చక్రధర్ ఎమ్మెల్యే కావాలనేది చాలా చిన్న విషయం. కానీ పోటీ లేని దగ్గర నిలబడడం కాదండి గొప్ప. ఎవడు ముట్టని ఒక సబ్జెక్టు ఈ రాష్ట్రంలో ముట్టింది నేను. ఏది? కౌలు రైతు సబ్జెక్టు. రెండోది హరీష్ రావు అనే సబ్జెక్టు. ఎవడు రేపు మార్గదర్శకాలు ఉండాలి ఒక నాయకుడు అంటే. ఆడిడ గెలుచుడు, పార్టీల మీద జెండాల మీద గెలుచుడు కాదు గొప్ప. ఓన్ బ్రాండ్. ఎస్, చక్రధర్ అనేది ఓన్ బ్రాండ్. అండ్ ప్రస్తుతం ఉన్న క్రమంలో నాకు ఒకటే కోరిక అండి, యువతరాన్ని ఖచ్చితంగా మేల్కొల్పాలి. తప్పుదారులలో ఉన్నారు. 10 ఏళ్లలో డ్రగ్స్ తీసుకొని సర్వనాశనం అయిపోయినారు. చలనం లేకుండా పోయింది యువతరంలో. అదే ఇప్పుడు దీంట్లో కూడా కొనసాగుతుంది. మేము డ్రగ్స్ గురించి సినిమా వాళ్ళతోటి యాడ్లు చేపిస్తాం, ఒకవేళ ఎవడైనా యాడ్ ఇవ్వకపోతే వాళ్ళు సినిమా ఆడదు అని అల్లు అర్జున్ని తీసుకొచ్చి ఒక విపరీతంగా టార్చర్ పెట్టిరు కదా. మొన్న మీ వ్యవస్థ ఏం చేసింది? మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాదాపు 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకునేదాకా మీరు ఏం చేస్తున్నారు అనేది నా సూటి ప్రశ్న. ఈగల్ టీం కూడా పెట్టిండ్రు.
అన్ని టీమ్స్ ఉన్నాయి. ఏం చేస్తుంది ఈగల్ టీం? ఏం చేస్తుంది? కోళ్ళను పడుతుందా? ఏం పడుతుంది? దొంగల్ని పట్టాల్సిన ఈగల్ టీం కోళ్ళను, కుక్కల్ని పడుతుందా? అంటే మీరు చూడండి, ఇక్కడ ఎవడు ఫెయిల్యూర్ అని చెప్పడానికి లేకుండా పోయింది. ఇంటెలిజెన్స్లు, ఈ ట్రాఫిక్ వాళ్ళు పేదల రక్తం పీల్చడానికి, చలాన్లు కొట్టడానికి, వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజారోగ్యం మీద, యువత ఏం చేస్తుంది, దారి తప్పుతుందా అనే దానిపైన ఎవరికీ లేదు. చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నాం. ఒక అవకాశం ఇస్తే మాత్రం తెలంగాణ అద్భుతంగా ముందుకు వస్తుంది. మళ్ళీ ఏ నష్టాలైతే మనం చవి చూసామో అవి పునరావృతం కాకుండా గొప్ప తెలంగాణ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, చూద్దామన్న. లెట్స్, మీతో కూడా జర్నీ తెలంగాణ వెలుగు ఎప్పుడు ఉంటుంది, మీకు కావచ్చు, మీ పార్టీకి కావచ్చు. సో రైతుల కోసం చేస్తున్నారు కాబట్టి మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చక్రధర్ గౌడ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.